హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నాతో పాటు ఒక బ్యూటిఫుల్ గార్జియస్ అమ్మాయి ఉందని చెప్పొచ్చు. నా ఫేవరెట్ అంటే పసుపు కుంకుమ, నిన్ను నూరేళ్ల సావాసం. నార్మల్గా సినిమా హీరోయిన్స్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది, డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇక్కడ సీరియల్లో కూడా ఒక హీరోయిన్ ఉందండి. ఆవిడ ఫ్యాన్స్ అసలు నేనైతే నా మతిపోయింది. ఆవిడకి ఫ్యాన్స్ ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసా. ఆవిడ వెళ్తూ ఉంది, కానీ ఫ్యాన్స్ ఆవిడ వెనక వెళ్తూ ఉన్నారనమాట, మాట్లాడుతున్నారు పల్లవి గౌడ గారు అని. సో నాతో పాటు ఉన్నారు పల్లవి గౌడ గారు. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వినగానే చాలా హ్యాపీ వైబ్స్ వస్తుంది. నేను నిజంగా వీడియో చూసాను మొన్న. మీరు అలా వెళ్తుంటే ఫ్యాన్స్ అరుస్తూ ఉన్నారనమాట. నార్మల్గా సినిమాలల్లో హీరోయిన్స్కి చూస్తాం, కానీ ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీలో మీకున్నంత ఫ్యాన్ బేస్ మేబీ ఎవరికి ఉండదేమో. దట్స్ రియలీ నైస్. అండ్ నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పానన్నమాట. రీసెంట్గా అని కాకుండా మేబీ ఫ్యూ డేస్ బిఫోర్ నేను చెక్ చేస్తే సోషల్ మీడియాలో ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ పేజెస్. అండ్ కొన్ని క్యూట్ ఎడిట్స్ వీడియోస్ అన్ని పెడతారు కదా, అది రీషేర్ చేసిన తర్వాత అక్క మీరు నా ఎడిట్ని షేర్ చేయలేదు అంటే ఇప్పుడే చేశాను కదా, సారీ అని మళ్ళీ అది చెక్ చేసి అది కూడా షేర్ చేస్తాను. సో చాలా కన్ఫ్యూషన్ ఉందన్నమాట అన్ని పేజెస్ ఉండడం వల్ల. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ సింగిల్ ఫ్యాన్ అండ్ ఫ్యాన్ పేజెస్. అంటే మా ఇంటి తెలుగు అమ్మాయి లాగా కనిపించే కన్నడ అమ్మాయి అన్నమాట. నిజంగా అనొచ్చు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మేము అంటే పసుపు కుంకుమ తర్వాత నిండు నూరేళ్ల సావాసంతో ఇంకా దగ్గర అయిపోయారు తెలుగు ఆడియన్స్కి. ఎలా ఉంది నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో? చాలా నిండుగా ఉంది మీరు అన్నట్టుగా. ఆ ఫీల్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ముందు జయంత్ సార్ చెప్పారు, ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము, ఇట్స్ వెరీ డిఫరెంట్, ఐ వాంట్ యూ టు ప్లే దిస్ రోల్ అని అన్నారు. నేను చెప్పాను యా షూర్, ఇప్పుడు ప్రస్తుతానికి నా మూవీ డబ్బింగ్ జరుగుతుంది, అది అయిపోగానే నేను వస్తాను, అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ అలానే ఉంది, నేను చేయగలుగుతాను అంటే ఖచ్చితంగా చేస్తాను అన్నాను. సో ఇది మాట్లాడిన తర్వాత 4-5 months ఏమీ అప్డేట్ రాలేదు. మేబీ ఓకే వేరే వాళ్ళు చేస్తున్నారేమో, లేదా ప్రాజెక్ట్ డిలే అయిందేమో, ఇంకెవరైనా ఓకే అయిపోయారేమో అనుకుని నేను మలయాళం సీరియల్ చేస్తున్నాను అప్పుడు. సో మళ్ళీ నాకు కొద్ది రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనము షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అనగానే నాకు చేతులు కాళ్ళు ఆడలేదు. లేదు కొంచెం ముందు చెప్పుంటే బాగుండేది, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ట్రివాండ్రంలో ఉన్నాను, ఎప్పటి నుంచి మన షూట్ స్టార్ట్ అవుతుంది అని అంటే డిస్కషన్ అంతా జరిగింది. వెంటనే షూట్ స్టార్ట్ అయిపోయింది. షూట్ అంతా మనము 9 రోజులు 10 రోజుల దాకా కొడైకెనాల్లో షూట్ చేసాం. అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను వెంకట్ సార్ని కలవడం. వెంకట్ సార్ ఎలా అంటే ఏ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, ఐ మీన్ లైక్ ఈ రోజే మొదటి రోజు అయినా కెరియర్లో లేదా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా హీల్ మేక్ షూర్ ఆ క్యారెక్టర్కి, అంటే ఒక్క క్యారెక్టర్ కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫ్రేమ్లో ఎవరు కనిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ హ్యూజ్ రెస్పెక్ట్. అండ్ తప్పకుండా ఆయన గురించి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పాలనేది నా కోరిక. ఐ ఆల్వేస్ సే లైక్ హీస్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఇప్పుడు ప్రస్తుతానికి హీస్ బిజీ విత్ ది అదర్ ప్రాజెక్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ దోస్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మన సీరియల్లో ఈశ్వర్ గారు అండ్ రమణ సార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. కెమెరా వర్క్ వచ్చేసి మహేష్ సార్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నా క్యారెక్టర్ ఫస్ట్ ఒక 3-4 days వర్క్ చేసేటప్పుడు సరిపోవట్లేదు, బాగాలేదు, ఇంకా ఎలా చేయాలి, మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అని కనుక్కున్న తర్వాత 5 episodes అయిన తర్వాత ఐ గాట్ అ కాంప్లిమెంట్ సేయింగ్ అందరినీ తినేసామమ్మా నువ్వు క్యారెక్టర్లో మొత్తం అని అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎపిసోడ్ ఎలా ఉంది చూడాలి అంటే, రఫ్ ఎడిట్స్ కూడా నేను చూడలేదు, ఫుల్ ఎడిట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను చూడలేదు. సో ఛానల్లో ఈ ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత టైం స్లాట్ చేంజ్ అయింది అని కూడా విన్నాను. సో దట్ వాస్ ద ఫస్ట్ గిఫ్ట్ బీయింగ్ అన్ అరుంధతి నాకు ఆ క్యారెక్టర్కి దక్కింది. అండ్ ఏకంగా నేను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తల్లికి చాలా దగ్గర అయిపోయాను. అవును, నాకు పిల్లలతో ఉన్న కాంబినేషన్ సీన్స్ అయి ఉండొచ్చు, నాకు అమరేంద్ర గారికి ఉన్న ఒక కపుల్ సీన్స్ అయి ఉండొచ్చు, ప్రతిదానికి ఐ గాట్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ దాంతోపాటు అందరూ ఆరు అని పిలుస్తారు, ఇప్పుడు కొందరు ఆత్మ అని పిలుస్తారు. నిజంగా అంటే మీరు పడే ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, పిల్లలకి ఏమన్నా అవుతుందేమో, నిజంగానే ఇంట్లో వాళ్ళు ఏడుస్తారేమో టీవీలో ముందు కూర్చొని. అండ్ ఒక సంఘటన జరిగింది ఏంటంటే
సారీ నాకు ఆ ఊరు గుర్తులేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఆ బేబీకి అమ్మ ఉన్నారు, కానీ నాన్న ఈజ్ నో మోర్. అప్పుడు తను నా క్యారెక్టర్ని చూసి చెప్పారంట, మమ్మీ నాన్న కూడా ఈవిడలానే మన చుట్టే తిరుగుతూ ఉంటారేమో, మనల్ని చూస్తున్నారేమో, మాతో మాట్లాడుతున్నారేమో. దట్ వాజ్ వెరీ వెరీ టచీ. వాళ్ళని నేను అవార్డ్ ఫంక్షన్లో కూడా కలిశాను. ఓ ఆ అమ్మాయి నన్ను చూస్తున్నారు కానీ నాతో మాట్లాడలేకపోతున్నారు. దెన్ లేటర్ ఐ స్పోక్ టు హర్. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు కూడా. ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే జీ తెలుగుకి నేను వెరీ క్లోజ్ అనొచ్చు. ఎప్పటికీ నాకు బెస్ట్ ప్లేస్ ఉంది నాకు జీ తెలుగులో అనొచ్చు. సో ఐ కెన్ ఆల్వేస్ సే లైక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ జీ తెలుగు ఎప్పటికైనా. అంటుంటారా నువ్వు మా తెలుగు అమ్మాయి లాగానే ఉన్నావు, అసలు కన్నడ అమ్మాయిలాగా అనిపించవు? నిజం చెప్పాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్క ముక్క కూడా వచ్చేది కాదు. అయ్యో, తెలుగు అర్థమయ్యేది కూడా కాదు. మాట్లాడుతున్నారు అసలు. ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి, పేరు వద్దులే కానీ. నేర్పించారా, నేర్చుకున్నారా? అంటే ఏడిపించారు. అయ్యయ్యో. యూజువలీ మనము ప్రాంప్టింగ్ తీసుకునేటప్పుడు కొన్ని పదాలు అటు ఇటు అవుతాయి. అవునవును. భాష తెలియనప్పుడు కొన్ని కాదు కదా, అన్ని పదాలు అటు ఇటు అయిపోతాయి. సో నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న తర్వాత అనిపిస్తుంది కన్నడ తెలుగు చాలా దగ్గరగా ఉందని, కానీ తెలియనప్పుడు ఏమీ అర్థం కాదు. ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు ఫంబుల్ అయింది, ఐ సెడ్ సారీ సార్, 1 more తీసుకుందామంటే పర్లేదమ్మా వైడ్ కదా ఏం తెలీదు అంటే, నాతో పాటు ఉన్న వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుకొని నవ్వారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, నా వల్ల నవ్వారు కదా, దట్స్ ఫైన్. నేను అంత ఇదిగా తీసుకోలేదు. కానీ ఆ రోజు తర్వాత 18 రోజుల్లో కసితో వేరే ఒక భాష మాట్లాడకుండా మమ్మీతో కూడా నేను అలా అంటే ఏంటి, ఇలా అంటే ఏంటి అని మొత్తం వెతికి గూగుల్ చేసి ప్రతి ఒక్కళ్ళతో తెలుగులోనే మాట్లాడాను అనమాట. దానికన్నా ముందు ఒకరోజు మనకి ప్రోమో షూట్ ఉండింది, లుక్ టెస్ట్ అవన్నీ ఉండింది. చేసేటప్పుడు నేను మొట్టమొదటిసారి ప్రాంప్టింగ్ లేకుండా నేనే నేర్చుకుని చెప్పాను అనమాట. 2 to 3 లైన్సే, బట్ అది కూడా నేను కష్టపడి ఇష్టంతో చెప్పాను. అమ్మ తెలుగా? లేదు, అమ్మకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు దొంగోళ్ళు నేర్పించలేదు. వాళ్ళు మాట్లాడుకుంటే నాకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు నేను వాళ్ళతో కలిసి మాట్లాడితే అంటారు, అమ్మా నువ్వేంటి చిచ్చి మీరు మాట్లాడే తెలుగే కాదు అని. బెంగళూరు కొంచెం డిఫరెంట్ కాబట్టి ఇక్కడ వేరే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాక నాకు పల్లెటూరులో మాట్లాడే కొన్ని యాస అంటారు కదా, అది కూడా వచ్చింది. తెలంగాణ వచ్చిందా? శివంగి ఆడపులిని అన్నట్టుగా కొన్ని. ఇట్ వాస్ గుడ్. అన్ని నేర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది అనమాట. సో ఐ హావ్ టు థ్యాంక్ దట్ పర్సన్ నన్ను క్రిటిసైజ్ చేసిన. అవును, అలా చేయడం వల్ల నేను ఇంత మంచిగా కొంచెం మాట్లాడగలను. అలా ఏదైనా జరిగితేనే మనకి అనిపించాలి కదా ఏదో ముందుకు వెళ్ళాలంటే. ఎగ్జాక్ట్లీ. కాఫీ వచ్చింది కాబట్టి కాఫీ పర్సనా, టీ పర్సనా, గ్రీన్ టీ పర్సనా, ఇలాగ డైట్ చేస్తున్నారు కదా, డైట్ సీక్రెట్ నాకు చెప్తే. ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు మై హీరో రిచర్డ్ గారు. ఆయన సూపర్ ఫిట్ ఎప్పుడు. అవునవును, భలే ఉన్నారు ఆయన అసలు. నిజంగా ఒక షూట్ చేసేటప్పుడు మీరు ఒక 3-4 kilos తక్కువైతే బాగుంటుంది, నేను అంతలా ఉన్నానా. అప్పుడు ఆయన అన్నారనమాట, నాతో పాటు కలిసి చేసిన హీరోయిన్స్ అందరూ ఇమ్మీడియట్గా నా హెల్దీ డైట్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా బక్కగా అవుతారు. అవునా, ఏమో అయ్యుండొచ్చేమో అని నేను అనుకున్నా. అంటే ఈ క్యారెక్టర్ ఇంతవరకు ట్రావెల్ అవుతుందనే విషయం నాకు కూడా తెలీదు. అవును. తర్వాత ఆయన అన్నారు, కొందరికి టాలెంట్ ఉంటుంది, కొందరికి బ్యూటీ ఉంటుంది, మీకు అది కలిసి రావడం ఇట్స్ యువర్ డబుల్ ధమాకా లక్ అనొచ్చు. సో మీరు కొంచెం డైట్ చేస్తే యూ లుక్ ఈవెన్ మోర్ ప్రిటియర్ అని. సరే ఓకే. నా బ్యాగ్లో మీరు ఎప్పుడు చూసినా చిప్స్, చాక్లెట్, లేదా ఆర్డర్ చేస్తే పిజ్జా, క్యారమెల్ పాప్కార్న్, చీజ్, ప్రతిదీ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు చాక్లెట్స్ నేను టచ్ చేసి ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది. ఓ మై గాడ్. అంటే చాక్లెట్ అంటే చిన్న చాక్లెట్ కాదు, ఈ డైరీ మిల్క్, సిల్క్ పెద్ద ఉంటాయి కదా అవి. మొత్తం సూపర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఆ షెల్ఫ్లో ఉన్నదంతా దోచుకొని నా బాస్కెట్లో వేసేసుకునేదాన్ని. ఇప్పుడు అటువైపు తిరిగిన చాక్లెట్లే కదా. మేబీ ఆ షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోయింది అనుకుంటాను. దాంతోపాటు నేను ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ తింటున్నాను. వెజిటేబుల్స్ ఎప్పుడు తినేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ కాకుండా బాయిల్డ్ తింటున్నాను, రా వెజిటేబుల్స్ తింటున్నాను. ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం. సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంకా ఇష్టం. మ్యాంగో, జాక్ ఫ్రూట్, ఓకే, దెన్ పర్సిమాన్, ఇప్పుడు గోవా.
guava అండ్ అన్నీ కస్టర్డ్ యాపిల్ ఓకే ఓకే. వేరే లెవెల్. సో అందులో ఐ ప్రిపేర్ సీతాఫల్ కీర్ ఆల్సో. ముందు అన్హెల్దీగా చేసేదాన్ని, ఇప్పుడు కొన్ని హెల్దీగా చేసుకుని, అంటే అది తిన్నా కూడా గిల్ట్ ఫ్రీ అన్నమాట. అలా ఉంటుంది, తిన్న తర్వాత అమ్మయ్య అంటుంది, అయ్యో తినేసానే అనే ఆ గిల్ట్ ఉండదు అనమాట. 10 kgs ఎన్ని మంత్స్లో తగ్గారు? 4 to 5 months. ఓకే. మై టార్గెట్ వాజ్ ఓన్లీ 1 kg ఎవ్రీ మంత్. అంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా 10 kgs తగ్గాలని నా మైండ్లో లేదు. ఓకే ఓకే. ఐ వాజ్ 65 or 66 అంతే ఉండేదాన్ని. తక్కువైనా కూడా ఐ వుడ్ కమ్ ఓన్లీ 62, 61 మ్యాక్స్ అంతే. బట్ నా లైఫ్లో నేను 55 టచ్ చేసింది ఈ ఇయర్. కంగ్రాచులేషన్స్ అసలు. సో మచ్. మేము కూడా డైట్ చేస్తున్నాం అనమాట. మా ఆడియన్స్కి ఏదైనా చిన్న టిప్ చెప్తే బాగుంటుంది డైట్. ఓకే, యాక్చువల్లీ మీరు డైట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కొద్దిగా స్టార్ట్ చేయండి. అంటే ఒక్క అడుగుతో స్టార్ట్ చేయండి. ఇక్కడి నుంచి మీరు అక్కడికి దూకాలి అనుకుంటే దెబ్బలు తగులుతాయి. అవునవును. కాబట్టి మీరు ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకుంటున్నారో ఆలోచించండి, ఏది మంచిది కాదు. నేను కేక్ కూడా తింటాను, చాక్లెట్ కూడా తింటాను, బట్ ఇట్స్ వెరీ రేర్. ఓకే. చాలా క్రేవింగ్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం తింటా. ఈరోజు క్రేవింగ్ వచ్చింది కదా అని మొత్తం తినేయకూడదు. సో అంటే కంప్లీట్గా స్టాప్ చేయకూడదు, అలానే కంప్లీట్గా అదే తింటూ కూడా ఉండొద్దు. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫైబర్ ఫుడ్స్ అండ్ అంతే. మరీ న్యూట్రిషనిస్ట్లా మాట్లాడుతున్నాము. ఓకే ఓకే. యా, మిమ్మల్ని చూస్తే మాకేమనిపిస్తుంది అంటే ఇంత బాగా రెడీ అవుతారు, షాపింగ్ ఎక్కడ చేస్తారు అని ఒక డౌట్ అనమాట. కర్ణాటకనా ఇక్కడ? అన్ని చోట్ల చేస్తా. బెంగళూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్. అంటే నాకు ఒక ప్రత్యేకంగా ఒక స్టాప్ అన్నట్టుగా ఎక్కడ ఉండదు. నేను ఒక రోజుకి వేరే ఊరికి షూట్కి వెళ్ళినా కూడా అక్కడ ఒక షాప్ కనిపించిందంటే అక్కడ లోపలికి వెళ్ళిపోతాను. వెళ్ళేసి సెలెక్ట్ నా షాపింగ్ 5 to 10 minutes మ్యాక్స్. అది బిల్లింగ్ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ నా సెలెక్షన్ 2 to 3 minutesలో అయిపోతుంది. వెరీ గుడ్. అసలు నిజంగా గ్రేట్. అసలు టుగెదర్ నా ఫ్రెండ్స్ షాపింగ్ చేస్తారు కదా, వాళ్ళతో నేను అసలు వెళ్ళను. అయ్యయ్యో. నా బెస్ట్ ఫ్రెండ్ నిషా లోకండే అని ఉన్నారు బెంగళూరులో. షీఈస్ అ ఫ్యాషన్ డిజైనర్. సో తను పాపం ఎంత ఓపిక అంటే నా కోసం ఎక్కడికైనా షాపింగ్ కావాలంటే తను నాతో పాటు వచ్చి తనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి, షీ నోస్ ఎవ్రీథింగ్. షీఈస్ ద డిజైనర్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఇంత ఇవ్వకూడదు, దీనికి అంత వర్త్ కాదు, నేను తీసుకెళ్తాను దాన్ని సందులో అంతా తీసుకెళ్తుంది. వస్తే నా వల్ల అవ్వట్లేదు, నాకు నీరసం వచ్చేసింది అంటే అప్పుడు విల్ గో ఫర్ కాఫీ, లేదంటే ఏదైనా తినడానికి వెళ్తాం అనమాట. బెంగళూరులో ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఒరాయన్ మాల్. మాల్? ఫోరం మాల్ కాదా? నో, అంటే నాకు అది కొంచెం దగ్గర కాబట్టి షూట్ లేదు అంటే ఆ మాల్లోనే ఉంటా. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్, నా కజిన్స్ ప్రతి ఒక్కరికి అమ్ము ఇస్ మై నిక్ నేమ్. ఇంట్లో అమ్ము లేదు అంటే దిల్ కమ్ డైరెక్ట్లీ టు ఒరాయన్ మాల్. ఏ ఫ్లోర్లో ఉన్నా? నేను 2nd floorలో. మీకు ఎలా తెలుసు అండి? తెలిసివే, ఎక్కడున్నా. ఏం చేస్తారు అసలు మాల్లో? ఐ డోంట్ నో. నా షాపింగ్ 5-10 minutes ఉంటుంది. ఐ డోంట్ మైండ్ వాచింగ్ మూవీస్ కంటిన్యూస్లీ. రోజుకి నేను 3 movies చూడమన్నా కూడా నేను చూస్తా. మూవీ లవర్? ఐఎమ్ బిగ్ మూవీ లవర్. సో ఏదైనా జానర్ అయి ఉండొచ్చు, ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని లేదు. ఐ లవ్ ఇట్ ఇఫ్ ఇట్స్ థ్రిల్లింగ్. థ్రిల్లర్ ఇష్టం అండ్ ఫైట్స్ ఓకే, కానీ బాగుండాలి, మరీ డిషిమ్ ఉండకూడదు. అండ్ లవ్ సబ్జెక్ట్ చాలా ఇష్టం, కామెడీ, ఎంటర్టైన్, బీట్ ఎనీథింగ్. ఇట్ హ్యాస్ టు బీ లైక్ వర్త్ వాచింగ్ అనిపించాలి. అలాంటి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రీ టైంలో ఏం చేస్తారు నార్మల్గా? అసలు ఫ్రీ ఉంటుందా? అది పాయింటే. యూజువలీ 3-4 days గ్యాప్ వస్తుంది. అప్పుడు నేను ఈరోజు షూట్ ఫినిష్ అయిపోయింది అంటే, ఈరోజు నైట్ ఫ్లైట్ ఉంటే అది త్వరగా షూట్ అవుతుందంటే ఆ రోజు నైటే బయలుదేరిపోతాను. లేదు అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎందుకు అంటే బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ అట్ 8 o'clock 9 o'clock ఫ్లైట్ అంటే నేను ఇంటికి వెళ్ళేది మధ్యాహ్నం అయిపోతుంది. సో ఇఫ్ ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అట్లీస్ట్ బై 9 or 10 o'clock ఐ కెన్ రీచ్ మై హోమ్. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మమ్మీ నీకు ఏం టిఫిన్ కావాలి అని అడుగుతారు. లిస్ట్ చెప్పేస్తాను. వెళ్ళంగానే వేడిగా చేసి పెడతారు. తినేసి ఏమి చేయను, ఫోన్ ఆఫ్ చేసేసి పడుకుంటా. ఎర్లీ మార్నింగ్ నిద్ర ఉండదు కాబట్టి. మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే నేను పడుకున్నప్పుడు ఎవరు గట్టిగా మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే మ్యా అంటారు, వాల్యూమ్ తక్కువ అయిపోతుంది అక్కడ. మెల్లగా గట్టిగా మాట్లాడి పాప పడుకునింది అంటారు. మా నాన్న అయితే అన్స్టాపబుల్. అయినా ఎవరు పడుకున్నా సరే, ఏమైనా సరే హలో. మళ్ళీ మా నాన్నకి నేనే ఫోన్ చేసి, నాన్న కొంచెం మెల్లగా మాట్లాడవచ్చు కదా.
ఓ పడుకున్నావా, సరే సరే. అప్పుడు ఒక్క నిమిషం మెల్లగా మాట్లాడతారు. ఏమో ఒక విషయం వచ్చిందా మళ్ళీ వాల్యూమ్ రైస్. సో మా ఇంట్లో ఇద్దరు గ్రోనప్ కిడ్స్ ఉన్నారు, అది అమ్మ నాన్న అనమాట. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఇంట్లో కోత ఎవరు అంటే మీరే అనుకుంటా. లేదు తెలీదు. టామ్ ఎవరు, జెరీ ఎవరు తెలీదు. అన్నయ్య మీరు ఇద్దరేనా? ఇద్దరు. ఓకే. అన్నయ్య ఏం చేస్తారు? హీస్ ఇంటూ 10 pin బౌలింగ్. యూజువలీ అమీబాలో బౌలింగ్ ఆడతారు కదా. అవునవును. సో హీస్ అ నేషనల్ లెవెల్ ప్లేయర్. ఓ నైస్ నైస్. మీరు యానిమేషన్? యా, ఐ వాంటెడ్ టు బి అన్ యానిమేటర్. అలా కాకుండా ఇళ్ళలాకి వచ్చేసి ఆర్టిస్ట్ అయిపోయాను. ఓకే. మళ్ళీ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా నేర్చుకుంటా. కాకపోతే నేను నేర్చుకునే టైంలో సాఫ్ట్వేర్ వేరే ఉండింది. ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాలి, ఎందుకంటే చాలా షార్ట్స్ కట్స్ వచ్చి ఉంటుంది, లేదా అప్డేట్స్ వచ్చి ఉంటుంది. క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకుంటే బెటర్. స్టార్టింగ్ స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. నార్మల్ మీ ఇంటర్వ్యూస్లో చాలా చూసా. స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నేను అనవసరంగా ఇక్కడ ఉన్నాను? నో, నెవర్ అస్సలు అనిపించలేదు. యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ మై ప్రొఫెషన్. ఇది నాకు ఎంతవరకు ఇష్టం అంటే నేను చాలా త్యాగాలు చేశాను. కొన్ని వేరే వాళ్ళకి అది పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ ఫర్ మీ, నా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి నేను పనిచేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఎమోషనల్ పర్సన్. నాకు ఫ్యామిలీ అంటే చాలా చాలా కనెక్షన్ ఉంటుందన్నమాట. నేను పుట్టింది పెరిగిందంతా జాయింట్ ఫ్యామిలీలో. కొన్ని సంవత్సరాల తర్వాత సపరేట్ అయ్యామన్నమాట. ఆ సపరేషన్ అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మీట్ మై కజిన్స్. వాళ్ళందరూ యూజువలీ ఒక చిన్న గెట్ టుగెదర్ అంటే విల్ బీ ఆఫ్ 25 to 30 పీపుల్ అనమాట. అందరితో మాట్లాడి వచ్చేసరికి అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతారు, బట్ స్టిల్ నేను అందరితో మాట్లాడి వచ్చేసరికి ఇట్ విల్ బీ లైక్, నేను సైలెంట్గా ఉన్నానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇట్ విల్ బీ లైక్, నువ్వు ఇలా ఉండవు కదా, ఏమైంది నీకు, అంతా ఓకేనా అని అడుగుతారు. సో ఇఫ్ ఐఎమ్ అట్ హోమ్ ఐల్ బి లైక్ పాప్కార్న్. తో మాట్లాడుతూ ఉంటాను, ఏడిపిస్తూ ఉంటాను, డాన్స్ చేస్తూ ఉంటాను, చేపిస్తూ ఉంటాను, ఇరిటేట్ చేస్తూ ఉంటాను, రీల్స్ చేస్తూ ఉంటాను. ఇట్స్ లైక్ ఫన్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని కలిసి ఉంటాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి అడుగుతాను. యా, పెరుగుతూ మన సర్కిల్ చాలా చిన్నదైపోతుంది. అవును, రియాలిటీ. సో వెన్ వీ గెట్ టు నో దట్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ నో లైక్ హూ ఇస్ గుడ్, హూ ఇస్ బ్యాడ్. వాళ్ళు బ్యాడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి మనం ఏదైనా చేయాలి అనేది లేదు. ఇట్స్ జస్ట్ దట్ యూ ఇగ్నోర్ దెమ్. ఎస్, దట్స్ ఇట్. యూ లివ్ యువర్ లైఫ్, బీ ఆరామ్స్, పాజిటివ్ వైబ్స్, బీ పాజిటివ్, బికాస్ దట్స్ మై బ్లడ్ గ్రూప్. బ్లడ్లోనే ఉంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. కరోనా పాజిటివ్ రాకుండా ఉంటే చాలు. వచ్చిందా? లేదమ్మో, వ్యాక్సినేషన్ వేయించుకున్నా, మరి సర్టిఫికేట్ రాదులేండి, ఇంకా రాదు, అసలు రావద్దు. చిచ్చి, ఏ ఒక వైరస్ రావద్దు. మలయాళం సీరియల్ చేస్తున్నారా ఇప్పుడు? ప్రెజెంట్ కాదు, ఒక 2 years ముందు చేశాను అనమాట. ఇప్పుడు కన్నడ కూడా చేస్తున్నారా? కన్నడ మూవీ చేశాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఓహో, ఇప్పుడు చేశారు, ఆల్రెడీ చేశాను. ఓ కంగ్రాచులేషన్స్. చాలా రోజులు అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది నాకు నిజంగా ఐడియా లేదు. ఐ డిడ్ ఇట్ వెరీ లాంగ్ బ్యాక్. ఎందుకు సినిమాలు ట్రై చేయకుండా సీరియల్కి వచ్చారు? ఫస్ట్ నాన్న ఒప్పుకోలేదు. నాన్న మీరు ఇది ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే నాన్న ఫస్ట్ ఒప్పుకోలేదు. ఏ సినిమా వద్దు, ఏమొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. 2 days మా డాడీతో మాట్లాడలేదు. ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. బట్ ఎప్పుడు, ఏ ఇయర్లో? అప్పుడు ఫ్యూ ఇయర్స్ బిఫోర్. అండ్ నాన్నతో మాట్లాడిన తర్వాత వి వర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. అప్పుడు ఒక చిన్న గెట్ టుగెదర్ ఉన్నప్పుడు మాట్లాడితే, ఏంటి బావా, మా పిన్ని అందరూ చెప్పారు, ఏంటి బావా, అందరూ ఆపర్చునిటీ కావాలి అని ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఛానల్స్కి వెళ్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మకి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి, తను వచ్చిన ఆఫర్నైనా ట్రై చేయనివ్వండి, అది వర్క్ కాకపోతే పర్లేదు, విల్ జస్ట్ సీ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పిన తర్వాత స్లోలీ ఐ స్టార్టెడ్ స్టెప్పింగ్ ఇన్ టు సీరియల్. తర్వాత కన్నడ ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత తెలుగుకి వచ్చాను. తెలుగు నుంచి మలయాళంకి వెళ్ళాను. మలయాళం నుంచి మళ్ళీ తెలుగుకి. తమిళ్ అట్లా ఏమైనా ట్రై చేశారా? తమిళ్ ఎప్పుడు నేను మలయాళం ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాతే వస్తున్నాయి. అయ్యో. సో అదొక్క ప్రాజెక్ట్, ఐ మీన్ అదొక్క లాంగ్వేజ్ టచ్ చేయలేదు. చేస్తారు వస్తుంది అనుకుంటా మీకు తమిళ్ కూడా బాగా. నాకు తెలిసిన లాంగ్వేజెస్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్. హిందీ కూడా వచ్చా? ఏది ఒక 2 మాటలు. कैसी हैं आप? अभी अभी कॉफी मिला, हम एक बार स्टार्ट कर लीजिए, शेयर करके पी के बात करेंगे. ఇందాక మలయాళం మాట్లాడారు కదా, అది తమిళ్ అనుకున్నాను నేను. అవి రెండు సిమిలర్గా ఉంటుంది. తమిళ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవినాష్, ఏకేఏ బోండా.
పాపం ఫీల్ అయిపోతారు. లేదు, నేను అవినాష్ అంటే వాడు చూడు, ఏ బోండా అంటే ఆ అంటాడు. సో బోండా అనడం ఇస్ వెరీ క్యాజువల్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఇక్కడ? టు బీ హానెస్ట్, నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ. బికాజ్ ఎవ్రీ వన్ కన్సిడర్స్ కాంపిటీటర్స్ అని, అండ్ జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో ఫర్ మీ ఇన్ బెంగళూర్ హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు, హర్ నేమ్ ఇస్ రాణి. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 2017. ఓ, ఈవెన్ టుడే ఇఫ్ ఐ జస్ట్ కాల్ హర్ ఏలి మేడం, షిల్ పుల్ మై లెగ్. ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నా కూడా వెళ్ళండి రండి అనే మాట్లాడతాం, పోవే రావే అనేది అస్సలు రాదు. మనం రోజు మాట్లాడుకోము, బట్ స్టిల్ వీ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. ఇంకెవరు, మేఘనా మించు అని ఉన్నారు. షీ ప్లేడ్ మై చెల్లి రోల్ ఇన్ వన్ సీరియల్. రీసెంట్లీ వీ లాస్ట్ ఆర్ పిన్ని హియర్, పవిత్ర గారు. అవును. సో ఐ యూస్ టు కాల్ హర్ పిన్ని. చిక్కి చిక్కి అంటే పిన్ని అని అర్థం. సో వీ లాస్ట్ హర్. షీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ శైలజ అమ్మ, షీ ప్లేడ్ మై బామ రోల్. అవునవును. సో ఇట్ వాజ్ రియలీ వెరీ స్పెషల్. ఐ హ్యావ్ దోస్ బాండేజ్ విత్ దెమ్. అండ్ ఇంకెవరు, అయ్యో ఎవరి పేరు చెప్పలేదంటే ప్లీజ్ తిట్టుకోకండి రా. సరే పర్లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇట్స్ నవ్య. షీస్ ఫ్రెండ్లీ టు ఎవ్రీ వన్. అండ్ ఎవరు? నవ్యారావు, మన విలన్. ఓ, రియల్ లైఫ్లోనే విలన్ కాదు, ఓన్లీ సీరియల్లోనే విలన్. షీస్ ద స్వీటెస్ట్, చిల్లెస్ట్. యా. తిప్పారా మిమ్మల్ని హైదరాబాద్? యా. అన్నీ చూసారా మొత్తం? లేదు అంటే మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు మనకి పొద్దున వర్క్ స్టార్ట్ అయింది, ఇట్ విల్ బి లేట్ నైట్. అండ్ ఇఫ్ ఇట్స్ మహాసంగమం లైక్ దిస్, ఏ టైంకి అయిపోతుంది తెలీదు మాకు. ఇప్పుడు 2 సీరియళ్ళు కలిసి చేస్తున్నారు, మహా ఎపిసోడా మెగా ఎపిసోడ్? సంగమం. ఓకే ఓకే. సో నిండు నూరేళ్ల సావాసం అండ్ మేఘ సందేశం. ఓకే. వాళ్ళు తెలుసా మీకు? పరిచయం ఉన్నారు. జీ తెలుగులో అంతా జీ కుటుంబం అవార్డ్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడు వీళ్ళకి అవార్డ్స్ వస్తాయి, ఎలా ఫీల్ అవుతారు? మా కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినట్టు ఉంటుందా? రియల్గా ఎలా ఉంటుంది అది, ఆ సిచ్యువేషన్స్? సో ట్రూ. అంటే ఒక ప్రోమో షూట్ చేసేటప్పుడు జయంత్ సార్ ప్రోమో తీస్తున్నారు. అప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 హీరోయిన్స్ ఉన్నాము, ఇంక్లూడింగ్ దట్ సీరియల్ హీరోయిన్. అప్పుడు నేను అన్నాను, ఐ వాస్ వెరీ హ్యాపీ సీయింగ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ బెంగళూరు. ఐ సెడ్ అట్లీస్ట్ గైజ్ ఇప్పటికైనా మనము వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి వీఆర్ వర్కింగ్ సో హార్డ్, ఐ గెస్ వీ డిజర్వ్ క్లాపింగ్ అని చెప్పి అందరం కలిసి క్లాప్స్ చేసాము. అవార్డ్స్ వస్తున్నప్పుడు ఈసారి కుటుంబం అవార్డ్స్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనే థాట్తోనే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఐ గాట్ అన్ అవార్డ్ సేయింగ్ బెస్ట్ మదర్. అయితే మాకు ఒక న్యూస్ తెలిసిందనమాట. బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్లో కాల్ వచ్చింది కానీ రిజెక్ట్ చేశారు అని విన్నాం. 2 seasons అడిగారు, బట్ 2 seasons? ఏది 7, 8? నంబర్ తెలీదు నాకు నిజంగా. రీసెంట్ దానికి అడిగారు అండ్ ప్రీవియస్ లేదా దానికన్నా ప్రీవియస్ అనుకుంటా పిలిచారు. నా వల్ల అవ్వదండి. ఎందుకు అంటే ఫస్టే నేను ఫ్యామిలీ నుంచి దూరం ఉన్నాను. అండ్ ఆ ఇంట్లో నాకెవరు సెట్ అవుతారో లేదో తెలియదు, కానీ నేను ఎవరికి సెట్ అవుతానో నాకు నిజంగా తెలీదు. నాకు తెలిసి మీరు అంతా కలుపుకుపోతారు అనుకుంటా అందరితో. మాతోనే ఇంత బాగుంటున్నారు, మీరు నార్మల్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? చాలా కోపం వస్తుంది. అది ఏ విషయంలో అంటే, కోపం వస్తుందా? నాకు తెలిసి రాదనుకుంటా. వస్తుందా? ఖచ్చితంగా. ఓకే. ఇంతకుముందు ఒక గేమ్ షోలో వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్లో నేనే గొడవ చేశాను అనమాట. బిగ్ బాస్ గురించి ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ వెళ్తే బాగుంటుంది కదా, ఇంకా దగ్గర అవ్వచ్చేమో. ఏమో, బట్ మీన్ వైల్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నేను వాళ్ళకి చిరాకు కూడా రావచ్చు. ఇప్పుడు నా గురించి ఎంతవరకు తెలుసు వాళ్ళకి అదే చాలా అనిపిస్తుంది. నాకు తెలీదు, యూ నెవర్ నో వాట్స్ దేర్ ఇన్ ఫ్యూచర్, బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. చూస్తారా నార్మల్ బిగ్ బాస్? ప్రతి ఒక్క ఎపిసోడ్స్ చూడట్లేదు, బట్ అప్పుడప్పుడు ఉన్నారు కదా మన యష్మి గౌడ. అవును, ప్రేరణ. అవును, మీ పేరు పల్లవి గౌడ. మీరు ఇద్దరేమైనా? లేదు, అసలు కనెక్షన్ లేదు. ఓకే ఓకే. యష్మి గౌడ, ప్రేరణ చూస్తారా? అంటే వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్నారు కానీ ఈవెంట్స్ ద్వారా, బట్ ఐ డోంట్ నో ఎనీ వన్ పర్సనలీ. ఓకే. సో దే ఆర్ రియలీ స్వీట్ అండ్ నైస్. దే ఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్. ఐ హోప్ ద బెస్ట్ విల్ విన్. ఓకే. రీల్స్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు, ఇంటికి వెళ్తారు. ఎట్లా అంటే ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? యాక్చువల్లీ ఇప్పుడు ఎనర్జీ తగ్గింది.
అవును, యూట్యూబ్లో కూడా ఉంటారు. ఎందుకు చాలా రోజులైంది అసలు మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్? ఈ రిక్వెస్ట్స్ వల్లనే నేను ఇప్పుడు ఒక వ్లాగ్ స్టార్ట్ చేసి వాళ్ళ కోసమే డెడికేట్ చేసి ఒక వీడియో షేర్ చేస్తాను. ఉంది, వస్తుంది. 8 months అయిపోయిందే మీరు పెట్టి అందులో కదా. అందులో 2 lakh ఉన్నారు అనుకుంటా. ఆల్మోస్ట్ 298 సమ్. అంటే బాగానే ఫాలో అవుతున్నారు మీరు. అంటే ఓపెన్ చేస్తే మీవే వస్తాయి అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటారు మీరు, ఎప్పుడు అలా ట్రెండింగ్లో ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు మాకు ఎప్పుడు. అందుకనే చెప్తున్నాను కదా, ఇంత ఫ్యాన్ బేస్ ఉండడం అసాధ్యము. ఆదరణ నిజంగా గ్రేట్ అసలు. మీరు అంత ఫ్యాన్ బేస్ని పెంచుకున్నారు. మా ఇంట్లో అమ్మాయిలాగా మేము కూడా చూస్తూ ఉంటాము. అప్పుడు చాలా రోజులైంది పసుపు కుంకుమ సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళం, అమ్మ వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను తనతో మాట్లాడినంటే మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుందేమో. నేను అడిగినట్టు చెప్పండి, అండ్ వీలైతే ఖచ్చితంగా ఒకసారి మాట్లాడతాం. యా. వంట చేస్తారా? నాకు చాలా ఇష్టం, కుకింగ్ చాలా ఇష్టం. ఏం చేస్తారు? అన్నీ చేస్తా, వెజ్, నాన్ వెజ్, స్వీట్, ఒక కాంటినెంటల్. డిష్ మా కోసం ఏదన్నా అలా చెప్పేస్తా. ఎలా చేస్తారు? రెసిపీయా ఛానల్ ఉంది చూడండి. లేదు, వద్దులేండి. అయితే వస్తాయి కదండి, చూడండి ప్లీజ్. అయ్యో సరే, సింపుల్గా డిష్ ఏదైనా చేసుకోవాలంటే చిత్రాన్న అంటే పులిహోర కాదు, పులిహోర వేరు, చిత్రాన్న వేరు. పసుపు కలర్లో ఉంటుంది. లేదు, దిస్ ఇస్ టొమాటో చిత్రాన్న, కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటుంది. టమాటో, ఆరెంజ్ రైస్. టమాటో బాత్ కదా? టొమాటో బాత్ వేరు. అయ్యో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఎట్లా చేస్తారు చిత్రాన్నం? సో ఫస్ట్ బేసికలీ ఏం చేయాలంటే పొయ్యి ఆన్ చేయాలి. మీరు అది ఆన్ చేయలేదని చెప్తారు కాబట్టి నేను రూట్లో వస్తున్నాను. పొయ్యి ఆన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, లేదా జీరా వేయొద్దు. ఓకే ఓకే ఓకే. ఆవాలు, శనగపప్పు, మినపప్పు 2 వేసిన తర్వాత ఇంత పల్లీలు కావాలి. నాకు చాలా ఇష్టం పల్లీలు, నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేస్తాను. లేదంటే మీరు సపరేట్గా ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి పెట్టేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. దాంతోపాటు ఫ్రై అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు యాడ్ చిల్లీస్ ఫస్ట్. ఓకే. చిల్లీస్ అయిపోయిన తర్వాత ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత వీ షుడ్ యాడ్ టొమాటోస్. ఓకే. అప్పుడు ఉప్పు వేయాలి. టమాటాలో ఉప్పు. అప్పుడు టొమాటో కూడా త్వరగా కుక్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. వేడి అన్నంలో అది కలుపుకొని తింటే. వేడి అన్నంలో కలుపుకొని తినాలా? అన్నం అందులో వేయాలా? లేదు, అది కలిపేస్తే అది వేరే టేస్ట్, ఇందులో కలుపుకొని తింటే వేరే టేస్ట్. ఓకే. సో మీరు కలుపుకొని అప్పుడు వడ్డించాలి. సో ట్రై దిస్ రెసిపీ గైస్, ట్రై దిస్. లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్కూలింగ్, కాలేజ్ అంతా బెంగళూరే? బెంగళూరు బేబ్. సరే, హైదరాబాద్లో చార్మినార్ చూసారా? చూసాను. షాపింగ్కి వెళ్తారా? ఎలా వెళ్తారు? మాస్కులు అలా పెట్టుకో? లేదు, ఇలానే వెళ్తాను. గుర్తుపట్టరా? అక్కడ కొందరు నార్త్ ఈస్ట్ ఎక్కువ ఉంటారు కదా, నన్ను కనిపెట్టరు. ఈసారి పట్టేసుకోండి ఎక్కడైనా కనిపిస్తే. నేను ఎప్పుడు వెళ్తాను చెప్పనుగా. నేను కనుక్కొని చెప్తాలేండి. ఓకే డన్. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు, ఇద్దరం కలిసి. నేను నా బండి నేను తిప్పేస్తా మొత్తం మిమ్మల్ని. ప్రాబ్లం ఏంటంటే నా షాపింగ్ 5 minutesలో అయిపోతుంది. మీకు అంత ఇంట్రెస్టింగ్? నాకు కూడా అంత లేదు, తొందరగా అయిపోవాలి. మంచివి ఏమైనా ఉంటే కొనుక్కుందాం. ఫటాఫట్ షాపింగ్ అని ఒక వ్లాగ్ చేయాలి. ఓకే. ఇంత అందానికి సీక్రెట్ ఏదైనా స్కిన్ కేర్ కూడా మీ నుంచి అన్నీ రాబట్టాలనుకుంటున్నాను ఈరోజు. క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. జెన్యున్గా చెప్పాలంటే క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. అండ్ వాళ్ళిద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, ఏ కేర్ అయినా కూడా ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంట్లో వాళ్ళందరికీ మొత్తం ప్యాంపరింగ్ చేయాలి అంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. ఓకే. సో ఇంట్లో హెయిర్ ఆయిల్ మసాజ్ చేయడం అయి ఉండొచ్చు, లేదంటే ఎనీథింగ్ ఫర్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, అదంతా నేను చేస్తాను. బట్ ఫర్ మీ ఓకే, తుచ్ బద్దగస్తురాల్ని. ఇది ఓపెన్గా కుల్లా చెప్తున్నాం, చాలా బద్దగస్తురాల్ని. కానీ అంత సెటిల్ అయితే బాగానే యాక్టివ్గా ఉంటున్నారే. ఉంటా. మరి ఎందుకు బద్దకస్తురాలు? ఓన్లీ ఇంటికి పోతే అనుకుంటా. ఇక్కడ ఐల్ బి లైక్ ఈ వేడి నీళ్ళు ఆవాలేస్తే ఎలా చటపట అంటూ అలా. అవును అవును, కనిపిస్తున్నారండి. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? నార్మల్ తెలుగు, కన్నడ? డౌటే లేదండి. పుష్పరాజ్ December 5కి రిలీజ్ అవుతుంది. వెయిటింగ్. ముందు 6 ఉండే, ఒక రోజు ప్రీపోన్ చేశారు మా కోసం. ఎస్. ఏమిష్టం అల్లు అర్జున్లో? ఐ లవ్ ద వే హీ డాన్సెస్, హిస్ స్టైల్, హిస్ డాన్స్ అండ్ దట్ నాటీనెస్. ఏ మూవీ ఇష్టం అల్లు అర్జున్ది? ఆర్య 2 అక్కడి నుంచి మొదలైంది.
అక్కడి నుంచే మొదలైందా? అప్పటి నుంచి బేబీ ఐ లవ్ యూ అని స్టార్ట్ అయింది. తెలుగులో మూవీస్ ఆఫర్స్ ఏం రాలేదా? వచ్చింది, బట్ డేట్స్ క్లాష్ అవ్వడంతో పోస్ట్పోన్ అయిపోయింది. మీకు ఇదో ప్రాబ్లం కదా, ఇక్కడ డేట్స్ అలా అవుతుంటాయి కదా సీరియల్స్లలో కూడా. అదే అన్నాను, నాకు కొంచెం ముందు తెలిస్తే ఇఫ్ ద రోల్ ఇస్ రియలీ నైస్, లేదా ఆ రోల్కి నేను అర్హురాలను అని తెలిస్తే ఖచ్చితంగా చేస్తాను. అయితే సినిమాల్లో రెడీగా మరి పల్లవి గౌడ గారి డేట్స్ కోసం మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నాకు ఆఫర్ ఇవ్వండి. అడుక్కోవాల్సిన అవసరం లేదండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మీద ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత చెక్ చేస్తాను ఎన్ని ఆఫర్స్ వచ్చాయని, మార్క్ చేసి పెట్టుకుంటాను. కన్నడలో ఎవరు ఫేవరెట్? నో డౌట్ యష్. యష్, యా, కేజీఎఫ్ యష్ అండ్ సుదీప్ సార్. ఇంకా ఫర్ ఎవర్ అని చెప్పాలి అంటే అప్పు సార్, పునీత్ రాజ్ కుమార్. అవునవును, యా, విల్ మిస్. ఐ వాజ్ అప్సెట్ ఫర్ 3-4 వీక్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ దూరం అయిన తర్వాత నేను ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత బాధపడడం, ఇట్స్ ఓన్లీ ఫర్ అప్పు సార్. అసలు కన్నడ ఫ్యాన్స్కి అందరికి అది ఒక హార్ట్ బ్రేక్ అసలు. అండ్ మా ఇండస్ట్రీ కదిలిపోయింది. అవును, హీ వాజ్ ద పిల్లర్ యాక్చువల్లీ. అండ్ నేను ఆయన్ని 3-4 టైమ్స్ కలిసాను. లక్కీలీ ఐవ్ గాట్ అ పిక్చర్ విత్ హిమ్. ఓ, బట్ ఏం మాట్లాడారు ఆయనను కలిసినప్పుడు? హీస్ రియలీ స్వీట్, వెరీ వెరీ సాఫ్ట్ స్పోకన్. ఎంత మంచిగా పలకరిస్తారంటే మీరు ఆయన్ని మొదటిసారి కలిసినా కూడా యూ డోంట్ ఫీల్ లైక్ యూ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ నో ఆయనకి క్రేజ్ ఎక్కువ మంది ఉన్నారు అని, బట్ ప్రతి ఒక్కరికి ఆయన టైం ఇవ్వాలని అనుకుంటారు. సో దట్ ఈస్ వేర్ ద సింప్లిసిటీ లైజ్ అని అనుకుంటాం. ఏదైనా మా కోసం కన్నడ సాంగ్ ఒకటి పాడితే వినాలని ఉంది. నేను పాడను, సాంగ్ చెప్తాను, ప్లీజ్ మీరు చెక్ చేయండి. బొంబే హేళుతైతే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఏది? బొంబే హేళుతైతే, ఒక బొమ్మ చెప్తుంది. ఒకసారి ఒక 2 లైన్లు. అసలు బొమ్మే హెల్త్ అయితే అంటే బొంబే హేళుతైతే ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ. విన్నా. దట్ ఇస్ మై ఫేవరెట్. యా, ఓ నైస్. తెలుగులో పాటలు వింటారా? మీరు ఏదైనా ఒక సిగ్నేచర్ స్టెప్ చూపించండి, నేను ఆ సాంగ్ కాదని నేను చెప్తా. అవునా? అయితే గేమ్ అయితే బాగుంది. అయితే ఇప్పుడు స్టెప్ చూపించలేనండి, హీరో పేరు చెప్తా, సాంగ్ చెప్పండి మీకు నచ్చిన సాంగ్. మహేష్ బాబు. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్. అల్లు అర్జున్. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ డిండే. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ గారు. మామా ఎక్ పెగలా. మంచి పాటలు గుర్తున్నాయండి మీకు. షూర్, నేను అందులో ఏది పాడాలి అని సెలెక్ట్ చేస్తున్నా. సో ఐ నో మెనీ సాంగ్స్. చిరంజీవి గారు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. వావ్, అసలు ఇంత టాలెంటెడ్ ఉన్నారేంటండి. యా. సుదీప్ గారు. టచ్చలి ఏనో ఇదే కన్నచ్చలి సుడి మంచిదే. యా, ఓకే, నైస్. ఇంకెవరు మిగిలిపోయారు? నాగార్జున గారు. అయ్య బాబాయ్ బుల్లెట్ బేబీ సగా చంపుతుంది రాకెట్ దగదగదగా. యా, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయనది ఏ సాంగ్ పాడాలి అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, యూ స్టోల్ మై వర్డ్. మీలా ఉంటుంది. యా, మీలాగే ఉంటుంది. దట్స్ సో స్వీట్. చాలా అంటే మీతో మాట్లాడుతుంటే అట్లా మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది. నిజంగా ఎవరో నా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతున్నట్టుంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ గివింగ్ దట్ కంఫర్ట్ జోన్ ఇచ్చినందుకు. నాకు మీరు ఇచ్చారండి, మేము మీకు కాదు. అసలు నిజంగా అంటే ఈ సీట్లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏం అడగాలి ఎలా అడగాలి అని ఉంటుంది అనమాట. మీ దగ్గర అలా కాదు, ఏం అడిగినా పాజిటివ్గా తీసుకుంటారు, ఏమన్నా చెప్తారు, మాట్లాడతారు. మంచి పాజిటివ్ వైబ్స్. మీ చెప్పాను చూడండి, బ్లడ్లోనే ఉంది, బీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గౌడ్. చాలా స్వీట్ అండ్ చాలా హంబుల్, చాలా పాజిటివ్ మీరు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నేను కలవడం ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, బట్ ఫర్ షూర్ ఐ రిమెంబర్ యువర్ నేమ్ యాజ్ జనని. ఎస్, జనని జన్మభూమి. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మచ్ లవ్.